అయితే నిజామాబాద్ ఫలితాలు అన్నింటికన్నా ముందొస్తాయి. ఎందుకంటే ఇక్కడ 15 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఉంది. సో నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు మనకు భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గత కొద్దిసేపటి క్రితమే ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను, బ్యాలెట్ బ్యాగ్స్లను ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు నడుమ 144 సెక్షన్ నడుమ నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏజెంట్లు కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ హాల్కు చేరుకున్న పరిస్థితి నెలకొంది. సిపి కల్మేశ్వర్, అదేవిధంగా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్న పరిస్థితి నెలకొంది. మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో 20 టేబుల్స్ ద్వారా, మిగతా 5 సెగ్మెంట్లలో 18 టేబుల్స్ ద్వారా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. 13 నుంచి 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫలితాల కోసం 9 గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 17,04,000 ఓటర్లకు గాను 12,26,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ కౌంటింగ్ సంబంధించి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. 3 అంచెల పోలీస్ వ్యవస్థను, భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి డిచ్పల్లి సిఎంసి సెంటర్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు భారీ బందోబస్తు, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారుల సమక్షంలో కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కొద్దిసేపటి క్రితమే ఒక మైక్రో అబ్జర్వర్ స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి సిఎంసి వద్ద పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు జరగకుండా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. మొదటి ఫలితం మరి కాసేపట్లోనే వెలువడబోతుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్తో పాటు కౌంటింగ్, మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియను కూడా వెలువడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లోనే మొదటి రౌండ్ ఫలితం వెలువడే పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, డిచ్పల్లి సెంటర్. రైట్, మనం చూస్తూ ఉన్నాము ఆల్రెడీ లీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. రాజమండ్రి రూరల్లో టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పోస్టల్ ఓట్లలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ఈవీఎం ఓట్లలో 917 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది బుచ్చయ్య చౌదరి. అదేవిధంగా ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణ, అటు పెద్దపల్లిలో కాంగ్రెస్, అదేవిధంగా ఖమ్మంలో కాంగ్రెసే ముందంజలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే 17 స్థానాలకు గాను 3 స్థానాల్లో అటు బీజేపీ ముందంజలో ఉంది, 2 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి వివరాలైతే ఇప్పటి వరకు మనకు అందుతూ ఉన్నాయి. ఇక ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ట్రెండ్ అనేది తెలిసిపోతుంది. 11 గంటలకంతా మనకు టోటల్ గా రిజల్ట్ ఏంటో తేలిపోతుంది. ఇక ఓవరాల్ గా గనక మనం చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు రైట్ సైడ్ గనక మీరు టేబుల్లో చూసినట్లయితే 3 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు అంటే రాజమండ్రి రూరల్లో, అటు ఏపీకి సంబంధించి చూస్తే రాజమండ్రి రూరల్లో టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. ఈ పోస్టల్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య ముందంజలో ఉన్నారు. 917 ఓట్ల తేడాతో ఆయన ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ఈవీఎం లెక్కింపు కూడా స్టార్ట్ అయింది. అక్కడ 917 ఓట్లతో రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పెద్దపల్లిలో, అదేవిధంగా ఖమ్మంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది.